హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనకు హెల్త్ పరంగా నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇంట్లో స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. దాన్ని మనము బట్టలో మూట కట్టడం అవేమీ చేయాల్సిన అవసరం లేదండి. నేను చాలా ఈజీ ప్రాసెస్లో మీకు స్ప్రౌట్స్ నెక్స్ట్ డేని మొలకలు వచ్చే విధానం నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను 3 పిడికెలు ఈ బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి, ముందు రోజు నైట్ నేను ఇలా నానబెట్టుకుంటున్నాను. దీన్ని బాగా 3 టైమ్స్ వాష్ చేసి దీనిలో వాటర్ యాడ్ చేయాలి. చూపిస్తాను. చూడండి, దీనిలో వాటర్ పట్టంగానే వేస్ట్ అన్నీ పైకి తేలిపోతాయి. దాన్ని మనము బాగా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసిన తర్వాత వేస్ట్ అన్నీ వంపేసాను. 3 టైమ్స్ బాగా వాష్ చేశాను. ఇప్పుడు మనం తాగే డ్రింకింగ్ వాటర్ పట్టి దీని మీద మూత పెట్టేసి నైట్ అంతా మనము వీటిని నానబెట్టాలి. ఎర్లీ మార్నింగ్ దీన్ని వంపేసి ఒక బౌల్ చూపిస్తాను, దానిలో వేసుకోవాలండి. చూడండి, దీనిలో నేను ఇవి బాగా నానిన తర్వాత వీటినన్నిటిని దీంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ 10 అట్లా దీనిలో వేసేసి నేను ఇలా పెట్టేస్తానండి. దీంట్లో వాటర్లో కాదు, వాటర్ వంపేసి జస్ట్ బౌల్లో వేసి నీళ్ళంతా కారిపోవడానికి ఇలా పెట్టేస్తాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అంతా 12 అంతా మనకు మొలకలు బాగా వచ్చేస్తాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ డేకి అంతా ఎంత బాగా స్ప్రౌట్స్ మొలకలు వచ్చేసాయో. నీళ్ళంతా వంపేసాను. స్మెల్ కూడా రాదండి. నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఎంతెంత పెద్ద మొలకలు వచ్చాయో చూడండి. ఇలా హెల్త్ పరంగా మనము రోజు ఒక గుప్పెడు తింటే మనకు హెల్త్కి చాలా మంచిదండి. మా పిల్లలకి స్నాక్స్గా కూడా పంపిస్తాను స్ప్రౌట్స్. చూడండి, దీని కింద కూడా మొలకలు వచ్చాయి, లోపల ఆ హోల్స్ మధ్యలో కూడా వచ్చాయి. అవన్నీ బయటకు వచ్చాయి మొలకలు. ఎంతెంత పెద్దవి వచ్చాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 3 పిడికెళ్ళు వేసాను. ఎన్ని స్ప్రౌట్స్ వచ్చాయో చూడండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే దీన్ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. బయట ఒక స్పూను స్ప్రౌట్స్ వచ్చి 10 రూపీస్కి ఇస్తారు. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చూడండి ఎన్ని వచ్చాయో. నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. 3 పిడికిళ్ళు వేసాను, ఎన్ని స్ప్రౌట్స్ వచ్చాయో. మేము 4 మెంబర్స్, మొత్తం మాకు సరిపోతుందండి 1 డేకి. ఇది పరగడపన తినద్దండి, గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గుప్పెడు తినండి, లేదా లంచ్ చేసిన తర్వాత అయినా కూడా తినచ్చు. పరగడపన మాత్రం తీసుకోవద్దండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, వాటిని తగులుతూ ఉంటేనే అవి మొలకలన్నీ ఊడిపోతాయేమో అని ఇస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా బాబు చేయి పెట్టి వాటిని నలిపేస్తున్నాడు. వాడికైతే చాలా ఇష్టం అవి. ఒకరు కానీ ఒక గుప్పెడు తిన్నా కూడా చాలు. ఇలా తయారు చేసుకోండి. బట్టలో మూట కడితే అవి స్మెల్ కూడా వచ్చేస్తాయి. అలా ఏం అవసరం లేదు. అలా బౌల్లో వేసేసి పెట్టేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.